సడన్ గా మనం ఇలా ప్రోగ్రామ్ చేశాను. నేను ఏదో మీటింగ్ ఉండడం నాకు ఆ తరం వచ్చింది. కాబట్టి మధ్యలో జనవరి 1 దాటిన తర్వాత 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ స్త్రీల ఆరాధన, ఒక ఆదివారం స్త్రీల ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఆ ఆదివారం కూడా వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు ఎవరో ఒకరు చెప్తారు. మిగిలిన వాళ్ళేమో ప్రార్థన, పాటలు, వాక్యం చదవడం, లేదా సాక్ష్యం చెప్పడం అలా చేద్దరు. కానీ రెడీగా ఉండండి. వచ్చే ఆదివారం నాడు పురుషుల క్రిస్మస్ హౌస్లు, తర్వాత కోటి సువార్తలు, ఇంకా పురుషులందరూ కూడా మీరందరూ మోహన్ అంటే ఉండడం, మోహన్ ఎందుకు రాలేదు అది మళ్ళీ మర్చిపోతానేమోనని మధ్యలో లేచి కనపడతారు. చెప్పడానికి కనకమ్మ గారు, అలాగే ఇద్దమ్మ వరాలు వచ్చి చెప్తామమ్మా. అయితే రమ్మా నెలలో దేవుడికి మనకు ఎక్కడైనా కాసి కాబట్టి మన ఊళ్ళకి, మన కుటుంబానికి, మన పెళ్ళిళ్ళకి, మన ప్రతి సమస్యల నుంచి, సిరికిల నుంచి, ఇబ్బంది నుంచి, ప్రతి బలహీనత నుంచి కూడా ముక్తి స్వస్థపరిచి మనం తెప్పించి ఈ 12వ నెలలో, ఈ క్రిస్మస్ నెలలో మనం ఇలాగా ఉంచారంటే నిజంగా దేవుడి కృపే. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి. ఎన్నో బాధలు కూడా ఉంటాయి. చెప్పలేని బాధలు ఉంటాయి. మనం చెప్పవలసిన బాధలు. మనం ఎంత బాధ ఉన్నా మన బాధ పెట్టిన కూడా మన చుట్టూ ఉంటారు. మన బంధువులు పెట్టి మన ఎదుటి వాళ్ళే మనం ఉండాలి. ఎందుకంటే అటువంటి జీవితంలో మనం నడుచుకున్నప్పుడు మనకు వేలం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సమాజంలో కూడా సంఘ బిడ్డలంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం కూడా పెరుగుతుంది. ప్రతి ఈ 12 నెలల్లో కూడా మనల్ని ఎంతగానో మన కుటుంబాన్ని, మనల్ని, మన బిడ్డల్ని, మన పెద్దపాట్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రతి బిడ్డని కాసి కాపాడి ఈ 12 నెలల్లో మనల్ని నిజంగా ఇలా నిలబెడుతున్నాడంటే అది నిజంగా దేవుడికి వందనాలు. ఎందుకంటే ఎంతమంది ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే దేవుడు ఒకరు ఉన్నారు. ఆ దేవుడిని గుర్తించుకొని స్త్రీలుగా మనం ఎలా ఉండాలో, మనం ఎలా ప్రేమించి ముందుగా రావడం తక్కువ, లేట్గా రావడం ఎక్కువ. నిజంగా దేవుడు నన్ను క్షమించాలి. అయ్యగారు, సంఘ బిడ్డలందరూ కూడా నన్ను క్షమించాలి. మా కోసం, మా బిడ్డల కోసం, మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించాలని ఈ సినిమాలో నేను చెప్పిన ఈ 2 నిమిషాల సాక్ష్యంలో దేవుడు దీవించాలని హ్యాపీ క్రిస్మస్ అందరికీ. అలాగే ఏంటంటే ఎప్పుడు అడిగారు మాకు మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాకింగ్ స్టార్ కాదు, దేవుడు ఎప్పుడు మన జీవితంలో నిలిచే స్టార్ అని చెప్తూ ఉంటారు. నిజమే ఆ మాట. దేవుడు మన గొప్ప దేవుడిని నమ్ముకున్నాం. మన జీవితంలో ఎప్పుడు కూడా వెలిగించే దేవుడు. ఇది నిజమైన క్రిస్మస్. మనకి ఎప్పుడు కూడా ఆయన నమ్ముకున్న మనం ఎప్పుడు కూడా అశాంతిగా లేవు, ఎప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాం. అలాగే మనం ఎలాగైతే కూడా నిజమైన దేవుడిని తెలుసుకున్నామో అలాగే అన్యులు కూడా తెలపాలని మన వీధిలో ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన పెట్టించుకొని మన నిజమైన దేవుడి గురించి మనం శుభాకాంక్షలు చెప్తూ అన్యులకి చాటు చెప్పాలని ఈ ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇందులో హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ ఈ లోకంలో జీవించాడు. అందువలన మనకు శాంతి, సమాధానం వచ్చింది. ఈ శాంతిని మనం ఎల్లప్పుడూ కాపాడుతున్నాం, మనకే అందించాలి. శుభాకాంక్షలు. చెప్తారు కానీ అందరికి తెలియాలి. నేను కొన్ని చోట్ల కలిపినప్పుడు గట్టిగా మాట్లాడతాను. దేవుడి గురించి సాక్షి చెప్తారు ధైర్యంగా. మన దగ్గర మన బిడ్డలే చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాను. అప్పుడు నేను చాలా చిన్న ముఖం చేసేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ప్రతి నెల ఒక ఆదివారం ఆడవాళ్ళ ఆరాధన ఉంటుంది. అక్కడ మీరు మాట్లాడాలి, మీకు ప్రసంగం చేయాలా, అలవాటు చేసుకోవాలా, పాటలు పాడాలా. మీ అందరికీ టైం వస్తుంది. అలా చెప్తాను సార్. అక్కడ డీజే దేవుడి పరిశుద్ధులందరికీ కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఆనందంగా ఉండడం అందరూ
ఏడు మొక్కలతో నీరసం, అసలు నీరసంగా నేనే ఉండాలి, బాగాలేదు. నాకే దేవుడి సన్నిధిలోకి వచ్చాక చాలా ఉత్సాహం ఆనందం వచ్చింది. మీరు ఇంకా ఉత్సాహంగా ఉండాలి. మరి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. తండ్రి గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మాటలు చెప్పి ముగిస్తాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఇది ఒక డిసెంబర్ నెలలో జరగాల్సిన ప్రక్రియ మాత్రమే కాదు. దినదిన పరిచర్యలు మన రోజు డైలీ డివోషన్ లో జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. మరి చూసుకుంటే యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే గబ్రియేలు దూత మరి దగ్గరికి రావడం, ఆవిడ దర్శించడం, ఆవిడ గర్భవతి అవ్వడం, తర్వాత ఆవిడ పుట్టడం, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత వెంటనే చాలా మంది ఆయన స్తుతించారు. ఎలా? వెలుగు పుట్టి వెలుగు దేవుడు స్తుతించింది, నక్షత్రం వెలిసి దేవుడు స్తుతించింది. దేవుడు దూత వచ్చి ఆ శుభవార్త గొల్లలకు చెప్పగానే దూత స్తుతించింది, గొల్లలు స్తుతించారు. ఇంకా అక్కడికి జ్ఞానులు దేవుడు పుట్టాడని తెలుసుకొని ఆ నక్షత్రం రాకతో, ఆ నక్షత్రం మెరవడంతో దాన్ని వెంబడించుకుంటూ వచ్చి యేసు ప్రభు వారిని స్తుతించినట్టు మనం చూస్తాం. అలా స్తుతించినప్పుడు అక్కడ ఏం కలిగిందట? భూమి మీద ప్రజలందరికీ సమాధానం ఇవ్వడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనం స్తుతించినప్పుడు, దేవుని నిత్యము ఆరాధించినప్పుడు మన జీవితాల్లో కూడా నిత్యము సమాధానము, శాంతి మన కుటుంబాల్లో ఉంటాయి. కాబట్టి క్రీస్తుని ఆరాధించగా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. చిన్న పాస్టర్ గారు వాక్యం చెప్తారు 10 నిమిషాలు. అయ్యా ప్రత్యేకంగా ఇప్పుడు ఆయనకి ఒక తల్లి, ఒక పరిశుద్ధంలో ఒక తల్లి లేదంటే యేసయ్య పుట్టి ఉన్నారో ఒక క్వశ్చన్స్ మార్కే. ఆడవాళ్ళందరినీ ఒక స్పెషల్ లాగా అనుకోండి. అలాగా అనుకున్నానంటే అన్ని మరియా గర్భంలో దేవుడు పుట్టి ఉంటారో మనం కూడా ఆ తల్లి కూడా మన పోలే. ఇంకా నేను పురుషుని ఎరగలేని వాళ్ళని భయపడ్డాను. కానీ కొన్ని స్టేజ్లో తనలో ఒక ధైర్యం, నా గర్భంలో దేవుడే పుడుతున్నారంటే అది ఎంతో గొప్ప. ఇప్పుడు వరకు ఆ కన్ను మరియామని మనం మాట్లాడుకుంటున్నానంటే ఆ తల్లి ఎంతో ధన్యత, ఎంతో దేవుడి దగ్గర ఎంతో కార్యాలు పొందుకుంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. మన స్త్రీ కూడా అలా అంత లెవెల్కి లేనాలో దేవుడి కొరకు ఒక్క స్టెప్ తీరు ముందుకు చేయాలి. హల్లెలూయా. అది దేవుడు అతన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నా కొడుకు బిడ్డలు లేకపోతే అటువంటి పరిస్థితులు నాకు ఆశ ఉంది కానీ మాటలు సరిగా రావట్లేదు. ఈ రోజు నుంచి నాకు దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోండి. తెలుగులో బాగా ఈ ఆంధ్రకి మెయిన్ థింగ్ నేను వచ్చినందుకు కారణం ఏంటంటే నేను దేవుడి కొరకు పరిచయం చేయాలని ఆ కోరిక మాత్రమే నాలో ఉంది. అందుకే ఈ ఊర్లో నేను చెప్పండి, చెన్నైలో నుంచి ఇక్కడికి వచ్చి ఎవరో అలాగా ఇది ఈ డిసైడ్ ఉంది నా టైంలో. అలాగా ప్రతి స్త్రీలోనూ కూడా మీ లోపల నీ హృదయం చూసిన దేవుడు తెలుసు. మిమ్మల్ని ఎక్కడ ఎలాగ నడిపించాలని తెలుసు. మీరే ఏదైతే అనుకోవద్దు. మీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి బిడ్డలు కూడా దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ప్రకారం మరియమ్మ గర్భంలో దేవుడు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. మనం ఇక్కడ మనం నేర్చుకోవాలని కార్యం ఏంటంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, మన రౌండ్ పోయి ప్రతి ఇంటికి వెళ్ళేసి క్యారెల్ చెప్పడం కానీ ఇంకా కొత్త డ్రెస్ కొన్ని వేస్తూ ఉండాలి. చూస్తూ అక్కడ నుండి మన లోపల మనం అతన్ని మన రిసీవ్ చేస్తున్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు ఈ వాక్యాన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఒక రాజుడు అతని కొడుకు అంటే అతను అలా నడుచుకుని వచ్చినప్పుడు అక్కడ ఆ అడవిలో ఉన్న మనుషులు ఉంటారు కదా, అడవి మనుషులు తీసుకెళ్లి చంపడానికి అతన్ని బలి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక మూడు వ్యక్తులు వచ్చి అతన్ని కాపాడి రక్షించి ఇతను చెప్తున్నాను, నేను రాజు కొడుకు, మీకు నన్ను ఇంత రక్షించారు, నా తండ్రి దగ్గర తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని మీకు ఏదైనా ఒకటి చేస్తాను అలా చెప్పేసి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ తండ్రి దగ్గర చెప్పినప్పుడు ఈ ముగ్గురు అడుగుతున్నారు, ఏంటని మీకు మా కొడుకుని మీరు కాపాడారు, మీకు ఏదైనా అడగండి నేను మీకు ఇస్తాను. అలాగా ఒక మాట అన్నాను. మీరు ముగ్గురు ఒక్కొక్క ఆశ ఉంది.
నేమో నాకు పెళ్లి అవ్వలేదు, నాకు మంచి పెళ్లి జరగాలని నేను అన్నాడు. ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి జరుగుతుంది నేను నడిపిస్తాను అన్నారు. ఇంకా ఒక వ్యక్తి ఏంటంటే నాకు జాబ్ లేదండి, నాకు ఏదైనా ఒక జాబ్ మంచి జాబ్ చెప్పండి, నేను నడిపించిన రాజులే నీకు ఒక జాబ్ నీకు ఇస్తానప్ప అన్నారు. ఇంకొక వ్యక్తిని అడిగినప్పుడు అతనేమో తలదించుకున్నాడు, ఏమి చెప్పలేదు, నీ అడుగుబా నేను నీకు ఇస్తానప్ప. ఆ కొట్టుకుని వచ్చి ఆ ఇద్దరులో ఈలే నన్ను ఎక్కువ కాపాడడానికి చాలా ట్రై చేసిన అబ్బాయి ఇతని అడిగినప్పుడు ఇతను అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏంటన్నాడు, నాకు ఏం వద్దు సార్, మీరు మా ఇంటికి 1 year 12 months ఉంటుంది కదా, 12 నెల ఉంటుంది కదా, ప్రతి నెల మొత్తం నా ఇంటికి వచ్చి భోజనం చేయండి చాలు రాజుగారు అని అన్నారు. ఇతనికి ఈడేంటి ఇంత చిన్న కోరిక కడుపుతున్నాడని అన్నిటి రాజు సరే ఏంటి పెద్దగా అడగలేదు కదా, ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి, నేను నా భార్య వెళ్ళి భోజనం చేయండి అంతే కదా. ఈ నెల ఆ డేట్ వచ్చిన వెంటనే రాజుకి అసిస్టెంట్ ఉంటారు కదా, ఆ అసిస్టెంట్ కిட்ட ఆడ ఆశించే కోరిక నేను నెరవేర్చాలా, ఆడ ఇంటి ఎక్కడ ఉంటుంది, ఆడ ఎక్కడ ఉన్నాడు, ఆ ప్లేస్ అంతా చూసేసి మా కోసం అన్ని అరేంజ్ చేసి చెప్పేసి ఆడ తప్పు చెప్పారు అసిస్టెంట్. వీడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆడు ఇల్లు ఎక్కడ ఉంటుందంటే అడవిలో చాలా లోతైన ప్లేస్, ఆ ఇల్లు మంచి ఇల్లు కాదు, అది కూడా ఏంటంటారు అలాంటి ఒక ఇల్లులో ఈ అబ్బాయి బ్రతుకుతున్నారు. అంత రూట్కి మంచి రోడ్డు కూడా లేదు. ఇలాంటి ప్లేస్లో ఇదంతా చూసేసి రాజుగారికి వచ్చి ఈ అసిస్టెంట్ చెప్పినప్పుడు బాగలేదు, ఈ ప్లేస్ బాగలేదు రాజుగారు, మీరు ఆ ఇంటికి వెళ్ళలేము మీరు అని అలాగా అసిస్టెంట్ చెప్పినప్పుడు ఈ రాజుగారికి నాకు తెలీదు, ఆ అబ్బాయి ఆశించాక నేను అది నెరవేర్స్తాను అన్ని సౌకర్యాలు చేయడానికి నీకు బ్రాండెడ్ చేసి చెప్పేసి అది చెప్పిన వెంటనే అది వెళ్ళి ఆ రోడ్ రాజుగారు ఆ రోడ్లో వెళ్ళాలి, భార్య వెళ్ళాలంటే దానికి ఎన్ని లక్షలు చేశారు. ఇప్పుడు మన సీఎం వస్తారని ఎన్ని అరేంజ్మెంట్ చేసింది ఆ రోడ్లో, అలాగే ఈ రాజు వస్తారన్న ఆ వీధికి రోడ్డు సెట్ చేశారు, అది మంచి ఇల్లు తయారు చేశారు, అది కూర్చుని తినడానికి భోజనం డైనింగ్ టేబుల్ ఇదంతా కరెక్ట్గా సెట్ చేశారు. ఒక రోజు వెళ్ళేసి ఇతని రాజుగారు భోజనం చేసేసి ప్రతి నెల వెళ్ళాలి కదా, ప్రతి నెల వెళ్ళినప్పుడు వీడు ఆ ఊరు మంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇది నీకు కోరుకున్న కార్యం చిన్నదే కానీ నీవు ఇన్ని కార్యాలు చేశావు, ఇన్ని విషయాలు నీ ద్వారా జరిగినదే అని చెప్పేసి చాలా ఊరు మంది అందరూ ఇన్ని మెచ్చుకున్నారు. వాడికి ఏమీ లేనప్పుడు ఆ రాజుగారు వారి ఇంటికి లోపలికి వచ్చినప్పుడు వాడి స్థితిగతులు అన్నీ మారిపోయాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజుగారు ఇతని ఏమైనా ఊళ్ళో ఏదైనా మాట్లాడినప్పుడు రాజుగారు తల తీసేస్తారు. అటువంటి ఆ ఊళ్ళోనే గొప్ప స్థితి మారిపోయింది. హల్లెలూయా. ఈ స్టోరీ ఎందుకు మీకు చెప్తానంటే మన జీవితంలో కూడా కన్యమరి అమ్మ గర్భంలో యేసయ్య పుట్టిస్తారు, కానీ మన జీవితంలో మనం ఎప్పుడు యేసయ్యని మన పాపంని కడిగి రక్షకుడు మా జీవితంలో ప్రవేశించాలని ఎంత ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత ఒక మనుషుడు ఆలోచిస్తున్నారో, యేసయ్య నేను చేసిన నా చేసిన పాపం అంతా అతని రక్తం ద్వారా కడిగి యేసయ్య రక్తం ద్వారా కడిగి నా కొరకు రక్షకుడు వచ్చారని ఎంత ఒక మనుషుడు ఆలోచిస్తున్నారో, అది నమ్ముతున్నారో, అప్పుడే నిజమైన క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. యేసయ్య నీవు యేసయ్య ఎలాగా ఏది అడగలేని వారి జీవితంలో ఎంత గొప్ప కార్యాలు, అలాగే మన జీవితంలో మనలో యేసయ్య ప్రవేశించాలంటే మన స్థితిగతులు ఎలా ఉంటుందండి. మన హృదయంలో మన హృదయంకి యేసయ్యకి చోటు ఇచ్చేసారనుకోండి, మీ స్థితి నిజంగా ఇలా ఉండదు. ఆ కుర్రుడి జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు జరిగిందా, ఆడు కోరుకున్నదేమో వచ్చి భోజనం చేయమని అన్నదే, కానీ ఆడికి అక్కడ జరిగిన విషయం ఏంటి, గొప్ప దీవెన పొందుకున్నారు. ఇతర ఆశీర్వాదము ఒకే మాటలు పొందుకున్నారు. హల్లెలూయా. వెళ్ళిపోయారు, జాబ్ దొరికింది, కానీ ఈ అబ్బాయికి అన్ని ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఇలాగ మన హృదయంలో కూడా యేసయ్య మన హృదయంలో యేసయ్యని మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మన హృదయంలో మన యేసయ్య వచ్చిన తర్వాత మనం ఈ పండగ రోజుని క్రిస్మస్ దినంని
చిన్న క్యారల్ ద్వారా ఈ మనం సెలబ్రేట్ చేసేందుకు ఒక మీనింగ్స్ ఉంటుంది. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా యేసయ్యా. అయ్యా మేము చేస్తున్న ప్రతి కార్యంలోని ఆశీర్వాదమైన నిండుగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.